మనం రోజు కంప్యూటర్లు వాడుతాం కానీ వాటితో మాట్లాడటం ఎలా ఉంటుంది అదెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అదే చేయబోతున్నాం. సి ప్రోగ్రామింగ్ అనే ఒక శక్తివంతమైన భాషను ఉపయోగించి మనం మొదటి అడుగు వేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఒకవైపు ఏవో కొన్ని ఇంగ్లీష్ లైన్లున్నాయి, కాస్త గజిబిజిగా అనిపించొచ్చు. మరోవైపు చాలా సింపుల్గా హెలో వరల్డ్ అని ఉంది. అసలు ఈ వింతగా కనిపించే టెక్స్ట్కి ఆ సింపుల్ పలకరింపుకి సంబంధమేంటి? ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం రండి. సో ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం ఒక డిటెక్టివ్లా ఆలోచించాలి. అంటే ఆ కోడ్ని లైన్ బై లైన్ విడదీసి చూద్దాం. అప్పుడే అసలు కథేంటో మనకర్థమవుతుంది. సరే, మొదటగా ఈ లైన్ #include stdoh ఇదేంటి అని కంగారు పడకండి. ఇది చాలా సింపుల్. మన ప్రోగ్రాంకి కొన్ని పనులు చేయడానికి టూల్స్ కావాలి కదా. ఈ లైన్ ఆ టూల్స్ ఉన్న ఒక టూల్ బాక్స్ని తీసుకురమ్మని చెబుతుందన్నమాట. ఈ stdoh అనే టూల్ బాక్స్లో స్క్రీన్ మీద ప్రింట్ చేయడం లాంటి పనులకు అవసరమైన టూల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఇక తర్వాత వచ్చేది ఇంట్ మెయిన్ కామా. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే మన ప్రోగ్రాంకి మెయిన్ గేట్ లాంటిది. ప్రోగ్రాం ఎంత పెద్దదైనా సరే కంప్యూటర్ పని మొదలుపెట్టేది ఎప్పుడు ఇక్కడ్నుంచే. ఓకే, ఇప్పుడొస్తుంది అసలు మ్యాజిక్. ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్. చూసారా? ఈ ప్రింట్ఎఫ్ అనేది మనం ఇందాక తెచ్చుకున్న టూల్ బాక్స్లోని ఒక టూల్ అనమాట. ఈ టూల్ ఏం చేస్తుందంటే దాని బ్రాకెట్లలో మనం ఏది రాస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీద చూపిస్తుంది. అంతే, సింపుల్. ఫైనల్గా రిటర్న్ 0 ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పాలి కదా. ఇది ఆ పని చేస్తుంది. పనంతా అయిపోయింది, అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయి అని ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక సిగ్నల్ ఇవ్వడం లాంటిది. 0 అంటే అంతా ఓకే అని అర్థం. సరే, ఇప్పటిదాకా మనం రాసిన కోడ్ మనకర్థమవుతోంది, ఎందుకంటే అది ఇంగ్లీష్ లాగే ఉంది. కాని అసలు సమస్యేంటంటే కంప్యూటర్కి ఇంగ్లీష్ రాదు. దానికి తెలిసింది రెండే రెండు, 0, 1. మరి మనం రాసిన ఈ కోడ్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి ఎవరు మారుస్తారు? ఆ ప్రశ్నకు సమాధానమే కంపైలర్. దీన్ని ఒక్క ట్రాన్స్లేటర్ అనుకోవచ్చు. మనం తెలుగులో మాట్లాడితే దాన్ని వేరే భాషలోకి మార్చే ట్రాన్స్లేటర్లాగా ఈ కంపైలర్ మనం రాసిన సి కోడ్ని తీసుకుని కంప్యూటర్కి అర్థమయ్యే మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక మధ్యవర్తి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా 3 సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది. స్టెప్ 1, మనం కోడ్ రాస్తాం, దాన్ని hello.c అనే ఫైల్లో సేవ్ చేస్తాం. స్టెప్ 2, కంపైలర్ని వాడి ఒక చిన్న కమాండ్తో ఆ ఫైల్ని ట్రాన్స్లేట్ చేస్తాం. స్టెప్ 3, ట్రాన్స్లేట్ అయ్యాక మనకొక కొత్త ఫైల్ వస్తుంది. దాన్ని రన్ చేస్తే చాలు, మన అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, హలో వరల్డ్ ప్రింట్ చేయడం బాగుంది. కానీ నిజమైన ప్రోగ్రామింగ్ అంటే కేవలం మెసేజులు ప్రింట్ చేయడం కాదు కదా. డేటాతో పనిచేయగలగాలి. అంటే సమాచారాన్ని ఎక్కడైనా దాచుకోవాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తాం? దానికోసమే మనకు వేరియబుల్స్ ఉన్నాయి. వేరియబుల్ అంటే ఏంటో తెలుసా? జస్ట్ ఒక పేరు పెట్టిన డబ్బా లాంటిది. మనం వస్తువుల్ని డబ్బాల్లో పెట్టి వాటిమీద పేర్లు రాస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. కంప్యూటర్ మెమరీలో డేటాని ఒకచోట పెట్టి దానికి ఒక పేరిస్తాం. ఆ పేరునే వేరియబుల్ అంటాం. అయితే ఈ డబ్బాలన్నీ ఒకేలా ఉండవు. మనం ఏం దాచాలనుకుంటున్నామో దాన్ని బట్టి రకరకాల డబ్బాలుంటాయి. ఉదాహరణకి 5, 10 లాంటి పూర్తి నంబర్లు దాచాలంటే ఇంట్ అనే డబ్బా వాడతాం. అదే 3.14 లాంటి పాయింట్ ఉన్న నంబర్ల కోసం ఫ్లోట్ వాడతాం. ఇక ఏ లేదా సి లాంటి ఒకే ఒక్క అక్షరం కోసమైతే చార్ అనే డబ్బాను వాడతాం. ఈ డబ్బాలకి పేర్లు పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. పేరు ఎప్పుడూ ఒక అక్షరంతో గాని అండర్స్కోర్తో గాని మొదలవ్వాలి. నంబర్తో అస్సలు స్టార్ట్ చేయకూడదు. పేర్లలో స్పెషల్ క్యారెక్టర్లు స్పేసులుండకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్న ఏజు పెద్ద ఏజు వేర్వేరు అయినట్టే ఇక్కడ కూడా అవి వేర్వేరు వేరియబుల్స్ అన్నమాట. ఈ చిన్న రూల్స్ పాటిస్తే చాలు. సరే, ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేయాలో తెలిసింది కదా. ఇప్పుడు ఆ వేరియబుల్స్ని ఉపయోగించి ఒక చిన్న లెక్క చేద్దామా? చూద్దాం సి ప్రోగ్రామింగ్ ఎంత సింపుల్గా మ్యాచ్ చేస్తుందో. ఇక్కడ చూడండి ఎంత సింపులో. n1, n2 అని 2 ఇంట్ డబ్బాలు తీసుకున్నాం. ఒక దాంట్లో 5, ఇంకో దాంట్లో 7 పెట్టాం. తర్వాత వాటి మొత్తాన్ని ప్రింట్ చేశాం. అంతే. అవుట్పుట్ చూడండి, సమ్ ఈక్వల్స్ టు 12. మనం స్టాటిక్గా ఒక మెసేజ్ ప్రింట్ చేయడం నుండి డైనమిక్గా ఒక క్యాలిక్యులేషన్ చేసే స్థాయికి వచ్చేశాం. చూశారుగా, కేవలం 4-5 లైన్ల కోడ్ ఒక లెక్క చెయ్యగలిగింది. ఒక్కసారి ఆలోచించండి. ఇదే లాజిక్తో
కొన్ని వందల వేల లైన్ల కోడ్ రాస్తే ఎలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని మనం పరిష్కరించగలం. ఒక చిన్న హెలో వరల్డ్తో మొదలైన ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్ళగలదో ఊహించుకోండి.